నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన భవనం నిర్మాణంలో అవినీతి జరిగిందని గత వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి మేయర్ రాయన భాగ్యలక్ష్మి నాసి రకమైన పనులు చేయించారని టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి చెన్నుపాటి ఉషారాణి బుల్లా విజయ్ కుమార్లు ఆరోపించారు. కమిషన్లకి కక్కుర్తిపడ్డ గత వైసీపీ ఎమ్మెల్యే మేయర్ నాసి రకం పనులకు బాధ్యులు అన్నారు. భవనంలో జరిగిన అవకతవకలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలన్నారు. నగరపాలక సంస్థలు నూతనంగా నిర్మించిన భవనాన్ని టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి చెన్నుపాటి ఉషారాణి బుల్లా విజయ్ కుమార్ గురువారం పరిశీలించారు. భవన నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడారని, ప్రతి పనిలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి భవన నిర్మాణ పనులలో అవినీతికి పాల్పడ్డారని, భవనంలో జరిగిన నాసిరకం పనులకు వారిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిషన్ల కోసం అవినీతికి పాల్పడ్డారని వివరించారు. జరిగిన అవినీతిని ఎమ్మెల్యేలు సృజనా చౌదరికి, బోండా ఉమాకు, గద్దె రామ్మోహన్కు తెలియజేస్తామని, నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎంత అవినీతి జరిగిందో తెలుస్తామని తెలిపారు. కార్పొరేషన్లో కొత్తగా నిర్మించినటువంటి భవనం 9 అంతస్తుల భవనం ఇది. దీంట్లో 5 అంతస్తులు ఇప్పుడు కంప్లీట్ అయినాయి. దాంట్లో 2 ఫ్లోర్లు పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి అధికారులకి, ఆఫీసులకి అన్నిటి కూడా కేటాయించడం జరిగింది. ఈ రోజున దీన్ని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలా గారు, గౌరవ సభ్యురాలు కార్పొరేటర్ గారు చెన్నుపాటి ఉషారాణి గారు, బీజేపీ తరఫున నేను బుల్లా విజయ్ కుమార్, మేమందరం కూడా ఈ రోజున పనులు ఏ రకంగా జరిగినాయి అనేది పరిశీలించినట్టయితే ఇక్కడ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇప్పుడున్నటువంటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అప్పుడున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. నాసి రకమైనటువంటి టోటల్గా ఈవెన్ పెయింట్ కానీ, లేకపోతే వుడ్ విషయంలో కానీ, డోర్ల విషయంలో కానీ, ఏసీ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ అన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నూతన భవనాన్ని ఈరోజు పరిశీలించడానికి బీజేపీ కార్పొరేటరు మా సోదరుడు బుల్లా విజయ్ కుమార్ గారు, మా సోదరుని చెన్నుపాటి ఉషారాణి గారు కార్పొరేటర్ గారు, నేను వచ్చి నిర్మాణం జరిగినటువంటి ఫ్లోరుల్లో వర్కులు ఎలా జరిగినాయి అనేది పరిశీలించాం. అనేక మంది ప్రజలు కూడా మేము కార్పొరేషన్కి వెళ్తే ప్రధానమైనటువంటి ఆఫీసులన్నీ కూడా 2nd ఫ్లోర్లో ఉన్నాయి, లిఫ్ట్ పని చేయట్లేదు, 2 ఫ్లోర్లు పైకి ఎక్కేలాల్సి వస్తుంది, మరి అత్యాధునిక భవనం అన్నారు, ఇంతవరకు లిఫ్ట్ పనులు కూడా అవ్వలేదని చెప్పి మా దృష్టికి తీసుకురావటం. అలాగే 2nd ఫ్లోర్లో సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో 2,70,00,000 కోట్ల రూపాయలు 2,70,00,000 రూపాయలు 2,70,00,000 రూపాయలు ఇంటీరియర్లు, అలాగే సుమారుగా 1,60,00,000 స్లాబులకి, అంటే సుమారుగా 4 కోట్లు పైచీలుకుతో 2nd ఫ్లోర్ నిర్మాణంలో వాడే ఉన్నారు. ఇంటీరియర్ చూస్తే కనుక అంతా నాసిరకమైనటువంటి మెటీరియల్